Alright guys, Eicher Motors లో ఒక ట్రేడ్ కనిపించింది and I'm taking it. ఇది ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయింది. స్లిప్పేజ్ బాగా అయింది. ఎనీవే మనం అయితే ఫస్ట్ అయితే ఎస్ఎల్ పెట్టేసుకుందాము. సెటప్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన టార్గెట్ వచ్చేసి ఫస్ట్ 1:1 దగ్గర బుక్ చేద్దాం కొంచెం. 2834 దగ్గర మన ఫస్ట్ టార్గెట్. కొంచెం దానికంటే ఎర్లీగానే ఒక 25 క్వాంటిటీ బుక్ చేసేస్తాను. నేను తీసుకునే రిస్క్ 1000. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది వెళ్ళనిద్దాం పైకి. కొంచెం ప్రాఫిట్లోకి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత తీసుకుందాం. ఆల్మోస్ట్ 4 రూపీస్ అయిపోయింది. ఆల్మోస్ట్ 4 రూపీస్ ఎస్ఎల్ పోయింది. బట్ ఎనీవే ఫస్ట్ అయితే ఇది అంటే మనకున్న 10 రూపీస్ టార్గెట్లో 20 రూపీస్ టార్గెట్లో సగం ఇక్కడే పోయేసరికి మనకి చాలా తగ్గిపోయింది మన ప్రాఫిట్ మార్జిన్. బట్ స్టిల్ ఫైన్, వీ కాంట్ కంప్లైన్ అబౌట్ దీస్ థింగ్స్. మనం మ్యాక్సిమం చేయగలిగేది ఏంటంటే ఎస్ఎల్ తీసుకొచ్చేసి దగ్గరలో పెట్టుకుందాం. ఐ థింక్ ఇప్పుడు ఇంకా 15 రూపీస్ ఎస్ఎల్, విచ్ ఈస్ ఫైన్. మనం ఇంకా చూద్దాం ఏమవుతుందో. ఆల్రెడీ అందులోపు నేను సెటప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెటప్ వచ్చేసి సింపుల్ అండి. రెసిస్టెన్స్ అన్నిటినీ ఇది ఆల్రెడీ హిట్ చేసేసింది, ఐ మీన్ క్రాస్ చేసేసింది. నెక్స్ట్ రెసిస్టెన్స్ వచ్చేసి 2845 దగ్గర ఉంది. సో అంతవరకు మనకి రెసిస్టెన్సెస్ లేవు కాబట్టి వీ కెన్ ఈజీగా మనము ట్రేడ్ తీసేసుకోవచ్చు. ఒక బుల్లిష్ ప్యాటర్న్ మనకు కనిపిస్తే, ఆ బుల్లిష్ ప్యాటర్న్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ కనిపించింది. ఈ 1 మినిట్ టైం ఫ్రేమ్లో మనం చూసుకుంటే కనుక ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ వచ్చేసింది. దాని తర్వాత బ్రేక్అవుట్ మీద నేను తీసుకున్నాను. స్లిప్పేజ్ 4 రూపీస్ అయింది. ఆల్మోస్ట్ 25% స్లిప్పేజ్ అయింది. సో అది కొంచెం ఇబ్బందికరమైన థింగే, బట్ యా. ఓకే గైస్, నేను రిస్క్ తగ్గించుకోవడానికి హాఫ్ ఆఫ్ ద క్వాంటిటీ ఎస్ఎల్ మూవ్ చేశాను. రెస్ట్ హాఫ్ యూజువల్గా పెట్టే దగ్గరనే పెడుతున్నాను. సో యా, చూద్దాం. రిస్క్ తగ్గించుకోవడానికి దిస్ ఇస్ అ లాజికల్ ప్లేస్. ఇక్కడికి వస్తుంది అంటే దెర్ ఇస్ ఛాన్స్ మన ఎస్ఎల్ హిట్ అవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో యా, చూద్దాం. అలాగే గైస్, షోలాఫిన్లో కూడా ఒక మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. అది చెక్ ఇప్పుడు ఏం చేద్దాం అనేది. 200 250తో 250 క్వాంటిటీతో వెళ్దాము. నేను సెటప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆఫ్టర్ అ వైల్. యా, సెటప్ అగైన్ నేను నిన్న వీడియో కనుక మీరు చూస్తుంటే దాంట్లో డిస్కస్ చేసిన సెటపే. ఆల్రెడీ మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ తీసుకొని ఉంది అదే ఏరియాలో. 1 డే టైం ఫ్రేమ్లో చూస్తే ఇక్కడ చూడండి, హై 600.95, హై 600.45, అండ్ ఇక్కడ కూడా మళ్ళీ హై చూసేస్తే కనుక 597.8. సో ఇదే ఏరియాలో రెసిస్టెన్స్ తీసుకుంటుంది కాబట్టి మళ్ళీ అదే ఏరియాకి వస్తుంది. సో దట్ మీన్స్ ఎక్కడో అక్కడ బుల్లిష్నెస్ ఉంది. ఇప్పుడు మనం దాన్ని క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం అంతే. 600 కదా, 605 దగ్గర మనము ఆర్డర్ పెట్టేసుకుందాము. నిన్న మిస్టేక్స్ చేయకూడదు, విచ్ ఈజ్ మనము లేట్గా పెట్టాం నిన్న ఆర్డర్ లేట్గా పెట్టడం వల్ల మనము సెల్ చేసుకోలేకపోయాము ఆన్ టైం. 250 కదా, 200 తీసేస్తాను. ఇక్కడ 604.9 దగ్గర. స్లిప్పేజ్ కూడా బాగానే అవుతుంది దీంట్లో. బ్రేక్అవుట్ ట్రేడ్ కాబట్టి బ్రేక్అవుట్ ట్రేడ్ దేంట్లో అయినా సరే స్లిప్పేజ్ అవుతుంది. పుల్ బ్యాక్ ట్రేడ్స్ మాత్రమే స్లిప్పేజ్ తక్కువగా అవుతాయి. ఐ థింక్ ఐచర్ మోటార్ మన టార్గెట్ దగ్గరకు వచ్చినట్టుగా ఉంది, ఆర్ కాస్ట్ దగ్గరకు వచ్చింది అనుకుంటాను.
ఓ యా, కాస్ట్ దగ్గరకు వచ్చింది ఐచర్ మోటార్. మన టార్గెట్ వచ్చేసి 42 దగ్గర ఉంది ప్రస్తుతం. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇది మన సెకండ్ ట్రేడ్ ఆఫ్ ద డే అనమాట. ఓకే, ఇప్పుడు నేను నా ఐచర్లో కూడా నేను స్టాప్ లాస్ తీసుకొచ్చేసి ట్రేడ్ చేసి పెట్టేస్తున్నాను. చూసారా, మన స్టాప్ లాస్ ఎక్కడైతే హిట్ అయిందో అక్కడి నుంచి టోటలీ టర్న్ అరౌండ్ అయిపోయింది. అది ఇంకా రిటైలర్స్ని ట్రాప్ చేసే విధానాలు అవి, దాంట్లోనే మనం ఇరుక్కుపోయాం కూడా. సో కాన్ కంప్లైన్ అబౌట్ దట్. మనకి ఇప్పుడు రిస్క్ ఆల్మోస్ట్ నెక్స్ట్ టు నథింగ్ అయిపోయింది. 25 క్వాంటిటీ, I mean 50 quantity with an SL of 10 rupees, that's just 500 risk. మన యూజువల్ కంటే కూడా హాఫ్ రిస్కే. సో పెద్దగా మనకి ఇబ్బందులు ఏం లేవు. లెట్స్ ఈ ట్రేడ్ ఎలా అవుతుందో మనం చెక్ చేసుకుందాం, ఇంకా చూద్దాం. సగం క్వాంటిటీ నేను ఎస్ఎల్ ఇక్కడ పెట్టేసి తీసేస్తున్నాను. మిగిలిన దాంట్లో సగము, బికాజ్ ఆల్రెడీ ఒక ఎస్ఎల్ హిట్ అయిపోయింది కాబట్టి పార్షియల్ ఎస్ఎల్. ఇంకా ఇలా చేసేద్దాము. అండ్ ఇంకా రెస్ట్ ఆఫ్ ద 12, రెస్ట్ ఆఫ్ ద 13 ఇక్కడ పెట్టేసుకుందాం నార్మల్గా. ఇంకా మన ట్రైలింగ్ ఎస్ఎల్ దగ్గర పెట్టేసుకుందాం. ట్రేడర్స్ ఇప్పుడు నేను అగ్రెసివ్గా ట్రైల్ చేసేసి స్టాప్ లాస్ ఇదే క్యాండిల్ కింద పెట్టేస్తున్నాను. సో లెట్స్ హిట్ అయిపోతే హిట్ అయిపోయింది. యా, ఐ థింక్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇంకా మనకు కనిపించట్లేదు, బట్ లో అది మన దాన్ని టచ్ చేసినట్టుంది. ఓకే, 0.1తో మిగిలిపోయింది. ఐ థింక్ ఇప్పుడు మన ఎస్ఎల్ హిట్ అయిపోతుంది, విచ్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. మన టార్గెట్ దగ్గర నుంచి జస్ట్ ఒక 3 పాయింట్స్ అవే ఉంది కాబట్టి 3 పాయింట్స్ కోసం మనం కింద ఎన్ని పాయింట్స్ వదిలేయడం అనేది ఐ డోంట్ సీ ఎ లాజిక్ ఇన్ దట్. ట్రేడ్ కూడా చాలా సేపు అయింది కదా, స్మూత్ బ్రేక్అవుట్ ఇవ్వలేదు. మీకు తెలిసినట్టు నేను ఓన్లీ స్మూత్ బ్రేక్అవుట్స్ ట్రేడ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. దిస్ ఈస్ నాట్ వన్ ఆఫ్ దెమ్. సో ఇంకా అగ్రెసివ్గా ట్రైల్ చేసేస్తున్నాను స్టాప్ లాస్. సెకండ్ ట్రేడ్ నేనైతే ప్రస్తుతం ఆర్డర్ చోలాఫిన్లో పెట్టాను, బట్ అది ఎగ్జిక్యూట్ అవుతుందా అవ్వదా ఏమవుతుంది అనేది నేను మీకు అప్డేట్ ఇస్తాను ఒకసారి ఇది ఎస్ఎల్లో టార్గెట్ హిట్ అయిపోయిన తర్వాత. ఆల్రైట్ గైస్, సో మనము ఈ ట్రేడ్లో ఎంత ప్రాఫిట్ చేసాము అనేది ఒకసారి చూద్దాము. ఈ ట్రేడ్లో 160 రూపీస్ ప్రాఫిట్ చేసాము. ఎంత ప్రాఫిట్ చేసాము అనేది మనకి పెద్ద ఇంపార్టెంట్ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనము లాస్ చేయలేదు మన క్యాపిటల్ని, యూనో. సో అది చాలు ఇంకా మనకి.